రిటైనింగ్ వాల్ అయితే జగన్మోహన్ రెడ్డి కట్టాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిటైనింగ్ వాల్ కనుక లేకపోతే పరిస్థితి ఎలా ఉండిపోయేది అంటారు? కృష్ణలంక ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు మునుగుతూ ఉంది. ఆ రిటైనింగ్ వాల్ వల్ల ఏంటంటే అక్కడ ప్రొటెక్షన్ వచ్చింది. ప్రొటెక్షన్ వచ్చి అది మునగలేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే సింగనగర్ కానివ్వండి, డాబాకోట్ల సెంటర్ కానివ్వండి మునిగిపోయిందంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు ప్రజల్లో వస్తూ ఉంటాయి. ఆ బుడమేరు మీద ఉండే వంతెన రెగ్యులేటర్లో అవి ఒకసారి వచ్చి పడుతుంది ఎత్తేసేటప్పుడు ప్రజలు మాకు వీళ్ళు ముందుగా ఇన్ఫామ్ చేయలేదు, దానివల్ల మేము మునిగిపోయామనేది అనుకోవటం జరుగుతూ ఉంది. అది సార్, ప్రభుత్వానికి వాతావరణ శాఖ ముందుగానే అలర్ట్ చేసింది, కానీ ప్రజలకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటూ కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ ఆరోపణలు ఎలా? ప్రభుత్వానికి ముందు తెలియజేసినా, ప్రభుత్వానికి తెలిసినా ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటేనే ఈ మునకలోళ్ళు ఒక్కొక్క ముందుకొచ్చి ఒక రకంగా ఒడ్డున పడిపోయారు. అది ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, తీసుకోకపోతే ఉండరు కదా. అది అయితే రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకి సహాయం అందించడంలో విఫలం అయిపోయిందంటూ కూడా వైసీపీ అంటున్నమాట. నిజమేనంటారా? ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తే అయితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్వచ్ఛంద సంస్థలని స్వతహాగా వచ్చి మీరందరూ సహాయ సహకారాలు అందించమంటున్నాడు. ఏ ముఖ్యమంత్రి అయినా అదే చెబుతాడు. మరి అంతకుమించి ఏముండదు. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వం ఆదుకున్న వరకు ఆదుకుంటుంది. ఈ స్వచ్ఛంద సంస్థలని వ్యక్తిగతంగా వచ్చేవాళ్ళని మీ సహాయాలు మీరు అందిమని చెబుతున్నారు. అది తర్వాత చాలామంది సహాయాలు చేస్తున్నారు కదా, సినిమా యాక్టర్లు, బోని యాక్టర్లు అవన్నీ ప్రజలకు చేస్తూ ఉన్నారు. అది ఈ విపత్తు అనేది సడన్లీగా వచ్చి పడినప్పుడు ఏం చేస్తా, అది పొజిషన్. అంటే కృష్ణా బ్యారేజీకి 4 పడవలు కూడా, బోట్లు కూడా కొట్టుకురావడం జరిగింది. దీనిపైన కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. కొట్టుకొచ్చినంటే వరద వచ్చినప్పుడు మరి అక్కడ లాకేసి ఉండేవో లాకేసి లేవో కొన్ని లంగర్స్ వేస్తారు కదా. ప్రతిదాన్ని ఒకళ్ళ మీద నిందేయటం కాదు. ఈ ఫోర్స్కి ఫ్లడ్ ఫోర్స్కి వచ్చేసి ఉండయి, అది తెగిపోయిచ్చి ఉండొచ్చు గొలుసులు. అది అంటే సహజంగా ఏంటంటే ప్రతిపక్షాలు, ఇతర పార్టీలు ఆరోపణ ఉండాలి. ఆరోపణలు అయితే ప్రభుత్వం మేల్కోదు. అది ఆరోపణ అనేది సమస్యను తెలియజేస్తుంది. సమస్య తెలియజేసిన తర్వాత ప్రభుత్వాలు ఆ సమస్యని పరిష్కారం కోసం ముందుకెళ్తా ఉంది. తిరగడానికి 5 హెలికాప్టర్లు 7 హెలికాప్టర్లు తిరుగుతున్నాయే కానీ పేరుకు మాత్రమే కానీ ఫోటోలకు మాత్రమే కానీ ఎవ్వరు ఒక గల్లీ లీడర్ కానీ ఒక స్థానిక ఎమ్మెల్యే కానీ మమ్మల్ని పరామర్శించింది లేదు. ఇదంతా నిండిపోయింది. కానీ ఇది చాలా దారుణం. ఇది చాలా ఇలా ఇప్పుడు ప్రమాదం అనేది అనుకోకుండా వస్తుంది. ఏ పార్టీ అయినా ఒకటే, కానీ వచ్చిన తర్వాత దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది ఉన్నటువంటి ప్రభుత్వం బాధ్యత. కానీ చిన్నపిల్లలు ఉన్నారు, చిన్న చందుల్లో కూడా ఎవరు రాలేదు. మెయిన్ రోడ్లోకి వచ్చేసి మెయిన్ రోడ్లో కూడా ఎవరైనా కనిపిస్తే వాళ్ళు అడిగితే ఇవ్వటమే తప్ప డిస్ట్రిబ్యూషన్ కూడా కరెక్ట్గా లేదు. తీసుకొచ్చి ఆ ఫ్లైఓవర్ కింద మొత్తం పడేస్తున్నారే తప్ప అంతా వేస్ట్, ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది తప్ప సరైనటువంటి డిస్ట్రిబ్యూషన్, సరైన సక్రమైన ఎవరి మీద కోపం కాదు. ఇది మా బాధతో మేము చెప్తున్నాం. అర్థమైందండి? ఎవరి మీద కోపం లేదు ఇక్కడ. ఎందుకంటే బాధ్యత అనేది ఇప్పుడు ప్రమాదం వచ్చింది, అది నాకు చెప్పి రాదు, నీకు చెప్పి రాదు. వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. ఇది ఫెయిల్, పక్కా ఫెయిల్. సమస్య లేదు దీంట్లో. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఫోటోలకి హెలికాప్టర్లు తిరగడానికి మాత్రమే తప్ప దీనికి ఏమి సంబంధం. కింద పడుతున్నారు సరైనటువంటి. కానీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు మాత్రం బాగా కష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ రోజు మాకు మోకాల దాకా వచ్చింది కాబట్టి మేము రాగలిగాం. నిన్నటి వరకు అసలు ఎవరు మాకు సహకరించలేదండి. రోడ్లు పెట్టారని ఉపయోగానండి. ఈ లోతు వరకు మా చెల్లెల అమ్మాయికి టాబ్లెట్ ఇవ్వడానికి రమ్మంటే ఎవరు రాలా. కర్ర పట్టుకొని ఎదుకుంటూ వెళ్ళి ఇచ్చి నేను వచ్చా. నైట్ టైం కూడా ఇదే రోడ్లు వెళ్తుంటే ఎవరు కూడా చంపడానికి కూడా లేదు. మాకైతే ఏదో కింద మీద పడి ఏదో బాధపడుతున్నాం. లోపల వాళ్ళకైతే ఫుడ్ అయితే అందట్లేదు. పైన హెలికాప్టర్లు ఇస్తారు, ఉపయోగం లేదు. ఏంటి వాళ్ళ ఫోటోల కోసం వాటి కోసం 4 అపార్ట్మెంట్లు పెంచారు, వెళ్ళిపోయారు. ఇంతమటికి వచ్చే నాదులు లేడు. ఈ లోతు ఉన్నవారికి ఎవరు రాదు. ఇక్కడికి వచ్చిన కూడా ఇంతమటికి ఎవరు రాలా. ఏంటి పరిస్థితి, జనాల పరిస్థితి ఏంటి? అంటే మీకు వరద బాధితులకి సంపూర్ణ సహాయక కేంద్రాలు కానీ అలాంటి ఏమీ లేదు. ఏంటంటే తీసుకొచ్చిన ఫుడ్ వేస్తున్నారు. ఇక్కడ నుంచి కట్టపేద నుంచి వెళ్ళి అటు వెళ్ళి చివరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి వెళ్ళేసరికి వచ్చేసరికి మోకాలు పోతున్నాయి. ఇక్కడ ట్రైన్ వస్తుందని గుద్దుదేమో భయం. అంత బాధలు పడి తీసుకెళ్ళి ఏదో కింద మీద పడి ఉన్న వరకు సాయం చేసాం. ఏదో అధికారులు వచ్చారు, ఏ పార్టీ వాళ్ళు వచ్చారు, ఎవరు రాలా. మమ్మల్ని ఎవరు ఆదించుకోవాలా. ఈ బోట్లు వేసుకొని సోయింగ్లకి బిల్డప్లు ఇవ్వడానికి మాత్రం ఉన్నారు ఇల్లు.
అవసరానికి ఓటు అయితే ఉపయోగపడలేదు ఎవరికి. ప్రజలు వన్ సైడ్గా మాత్రం ఇచ్చిన విషయం అయితే మాత్రం కాదు. ఇది అక్కడే ఉంది లాజిక్ అంతా. దీని గురించి మాట్లాడుకున్నా ఉపయోగం లేదు. అందరికీ అర్థమవుతుంది. ధైర్యంగా వచ్చి చెప్పేవాళ్ళు లేక అని కాదు, లేకపోతే కాదు, ఎవరి మెయింటెనెన్స్ వాడికి ఉంది. వాళ్ళు ఏదైనా మేనేజ్ చేయగల సామర్థ్యం చంద్రబాబు గారికి ఉంది. వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేము ట్యాంపరింగ్ చేయాల్సిన పని ఏంటని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది, జనానికి అందరికీ అర్థమైంది. అది మనమని చెప్పాల్సింది ఏం కాదు. జరిగింది మాత్రం వక్రంగా జరిగింది అనేది మాత్రం వాస్తవం అనేది జనానికి చాలామందికి అర్థమవుతుంది. ఆ గెలుపులో నిజాయితీ లేదనేది మాత్రం సుస్పష్టంగా ఇంత డౌట్కైనా కానీ అర్థమవుతుంది. దానిలో మాత్రం డౌటే లేదు. వైసీపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారంటున్నారు కదా. వ్యతిరేకత అనేది ఉంటే జగన్కి కనీసం ఎంత నీచాతి నీచంగా తీసుకున్నా 70-80 సీట్లు వచ్చాయి. ఎంత నీచాతి నీచంగా తీసుకున్నా 70-80 సీట్లు వచ్చాయి. 11 సీట్లకు వచ్చే అంత దరిద్ర పని జగన్ అయితే చేయలేదు. ఎవరిని మోసం చేయలేదు జగన్. అందరినీ సమంగానే చూసాడు, అందరికీ ఇచ్చాడు, ఎవరిని అది ఇది అనుకోకుండా. కాకపోతే అంత మోసం అయితే జగన్ చేయలేదు. జనం కూడా అంతగా మోసం అయితే జగన్ని చేయలేదు. జరిగింది రాంగ్ జరిగింది ఎక్కడో, అది మాత్రమే వాస్తవం. అది ఇక మన బొట్టోళ్ళు ఏదైనా సామాన్య మాట్లాడే సాహసం చేయలేకపోతే కారణం ఏంటంటే మాట్లాడినా ఉపయోగం లేదు. అదేమన్నా కొంచెం గట్టిగా జనాల్లోకి తెలియదు అనుకో, ఏ చిన్న చిన్న డిస్కషన్లు అవుతాయి. ఆ విషయం మీద ఎవరికాడు ఈ రోజున ఏంటంటే నా రూపాయి నాకు వచ్చిందా, నేను తిన్నానా, నాకు ఇప్పుడు గడిచిపోయిందన్న స్థితిలోకి రాజకీయ నాయకులు ప్రజలను తీసుకొచ్చారు. ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. అందువల్ల ఎవరు ధైర్యం చేసి మాట్లాడలేరు కూడా. ప్రభుత్వం వరద బాధితులకు సాయం అందించడంలో విఫలమైందంటూ కూడా ఆరోపణలు. అది కాదు, అది ఎప్పుడు ఉన్నది. అది ఆ రోగం ఏరే పార్టీ వాళ్ళు ఎప్పుడు చెప్పే మాటే అది. మన కళ్ళతో చూస్తున్నాం. ఎంతవరకు ఏం న్యాయం జరుగుతుంది ఇక చెప్పేది అంటే పార్టీ వాళ్ళు చెప్తారు. పార్టీ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు బ్యారేజ్ చేసి కొట్టారు, అది ఆ బోర్డు తీసుకొని బ్యారేజ్ కొట్టారండి. అది డ్యామేజ్ అవ్వాలని ఏనాడు అన్నట్టు జరిగిందా? అది ఎప్పుడు కూడా ఎంటాడుతుంది. రెండో ప్రభుత్వం ఎంటాడుతుంది పాడు చేయడానికి పోయడానికి. అది హైదరాబాద్లో ఎంతోమంది పీకలు చేశారండి. చండాలో పేరు రావాలని గవర్నమెంట్కి. పక్కనున్న గవర్నమెంట్ నిద్రపోదు, అది కెలుగుతూ ఉంటుంది. అది విషయం. ఎప్పుడు కూడా బాగా చేయట్లేదు కదా. కట్లో ఎప్పుడు రిపేర్ చేయాలా, కట్లో రోడ్లు రిపేర్ చేయాలా, అడ్డుకోవట్లేదు కదా. మరి 4 పక్కన నీళ్ళు వచ్చేటప్పుడే అది ఊరి మీద పడుతుంది. అది జరిగింది. అది రిపేర్ చేయట్లేదు కదా. రోడ్లు రిపేర్ చేయాలి, కాలువ రిపేర్ చేయాలి, గవర్నమెంట్ చేయట్లేదు కదా. కనీసం మంచిలు ఇమ్మంటే బాటిల్లో ఒక్కో బాటిల్ ఎత్తున్నారు. అవి మొత్తం వరద కనుక అయిపోయింది. మాకు మంచిలో క్యాన్ ఇమ్మంటే ఇల్లే పోతున్నారు. ఒక్కో బాటిల్ ఎత్తే ఏం సరిపోతాయి? మా పరిస్థితి ఏంటి? వరద ఇంకా పెరిగిపోయి గట్టిగా ఉంది. ఏంటండి మమ్మల్ని పట్టించుకున్న నాళ్ళు ఏనా కొరలేరు. పోలీసు వాళ్ళు పట్టించుకుంటారు. మొత్తం మెయిన్ వాళ్ళు చెప్తే వాళ్ళు ఆపుతున్నారు. ఏంటి మాకు ఈ బతకండి, మా పరిస్థితి ఏంటి? బతకాలంటే చచ్చిపోమంటారా చెప్పండి. కానీ చచ్చిపోమంటే ఈ వరదలను చచ్చిపోతాం. కానీ బతకాలనే బతుకుతాం. చంటి పిల్లలు ఉన్నారు. పిల్లలకి డబ్బాలు ఇస్తానికి, వాటర్ క్యాన్ ఇస్తానికి మాకు ఏరు లేదు.